జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఐబీ వరకు 2000 మంది విద్యార్థులతో కళాకారుల ఆటపాటలతో మహార్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఐబీలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులు, కళాకారులు తదితరులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు కోన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కాలేజ్ ప్రిన్సిపల్ కృపానిధి, గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత, నక్షత్ర డాన్స్ అకాడమీ గీత యజ్ఞశ్రీ, ఆర్మీ లక్ష్మీనారాయణ, టీవైఎస్ఎస్ నాయకులు బ్రహ్మానందరెడ్డి, మెట్టు శ్రీధర్, లక్ష్మణ్, ధర్మరాజు, భగత్ సింగ్, బస్వరాజు, యాదన్న, భాష, మహేష్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంత ఉన్నతమైన కాలేజ్. సంగారెడ్డి పుట్టినను గర్వించాలి. ఎందుకంటే సంగారెడ్డి అనేది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం. సంగారెడ్డిలో చుట్టుపక్కల కూడా సంగారెడ్డి అంటేనే మ్యాచ్ బాక్స్. చాలా దగ్గర చాలా గొడవలు అవుతాయి, కానీ సంగారెడ్డి మ్యాచే పుల్ల డబ్బుల పుల్లనింత సేవ ఇచ్చి ప్రధానమంత్రి కానీ లెటర్ ఇద్దాం. నిజంగా చెప్తున్నది, ఇది జోక్ కాదు, ఇది నేను నిజంగా చెప్తున్నా, వాస్తవం చెప్తున్నా. ఎక్కడ ప్రపంచ సదస్సు జరిగినా ఈ భారతదేశంలో ప్రతి విలువల మీద మాట్లాడే వ్యక్తి అంటే కూన వేణుగోపాలకృష్ణ. గొప్పనా నాగరంధం గొప్పనంటే అందరూ ఒక టేబుల్ మీద గ్రంథాలు పెడతారు. నా గ్రంథం మీదే మీద ఆధారపడ్డాను అని ఆ గ్రంథం దింజుడు అన్ని గ్రంథాలు కింద పడ్డాయి. అంటే భారతదేశం మీద మీరు అందరూ ఆధారపడ్డారు, భారత సంస్కృతి మీద మీరు ఆధారపడ్డారు. మా సంగారెడ్డి యువత అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నా. ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే డీజే సౌండ్ పెట్టి కానీ విద్యార్థులు లేరు, యువత లేరంటే ఒకటే చెప్పిన, మా వాళ్ళు వచ్చిననుకో సునామీని మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ మా సంగారెడ్డి యువత ఉంటున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక్కరు కూడా మంచినీళ్లు తాగలేరంటే, నిజంగా చెప్తున్నా కదా, నీళ్లు తాగలేరంటే రేపు ప్రపంచంలో మన చేతులకు నీళ్లు దాపేటువంటి సత్తా మా సంగారెడ్డి యువతకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు సంపూర్ణంగా సహకారం చేసినటువంటి మీ అందరికీ నిజంగా చెప్తున్నా కదా, నేనైతే దేవుళ్ళని చూడను, దేవతను చూడలేను, మీరు నిజంగా చెప్తున్నా కదా, దేవతల ప్రతిరూపాలు మా సంగారెడ్డి యువత అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి అమ్మ కూడా ఆశీర్వదిస్తున్నది. అన్నాను సల్లాగా బతుకనేటువంటి దాని మీద మా చెల్లెలు ఆశీర్వదిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇక్కడ రావాలమ్మా, ఇక్కడ వేదిక పద్ధతికి రావాలని చెప్పేసి. ఎగ్జామ్ రాసి కూడా వచ్చిందంటే మా మేడం తీసుకున్నటువంటి శ్రద్ధకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇంతమంది, నిజంగా చెప్తున్నా కదా, ఇంతమంది రావడం అనేది నా జీవితంలో ప్రథమం. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మంది సంగారెడ్డి ప్రజలున్నారు. ఈరోజు చిన్నారి చేసే నృత్యం మా యువత క్రమశిక్షణతో వచ్చే దాని మీద ఆ వివేకానందన్ ఆ వేషాలు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చూస్తున్నటువంటి సంగారెడ్డి ప్రజలు, యావత్ భారతదేశానికి సంగారెడ్డి పట్టణం ఒక ఆదర్శవంతమైనటువంటి పట్టణం అయినటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తోపాజీ అనంత కిషన్. నేను తోపాజీ అంటే చాలా మంది ఏంటంటే మన దాంట్లో మనం మంచి పని చేసేమంటారు, తోప్ అని ముచ్చట చెప్తారు. తోపాజీ అనంత కిషన్ నిజంగా చెప్తున్నా కదా, సంగారెడ్డి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి తోపు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. అని ఏ రోజు చేసినా కానీ సామాజిక కార్యక్రమాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినటువంటి చరిత్ర. ఇక్కడ వివేకానందను కూడా ఏర్పాటు చేసే దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి మా తోపాజీ అనంతకిషన్ గారు నాకు ఆత్మీయులైనందుకు ఆ భగవంతుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు ఆ భగవంతుని ప్రత్యేకమైన ధన్యవాదాలు. యోజన సంఘాల సమితి ఆధ్వర్యం లోపల రంగరంగ వైభవంగా ఇవాళ ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఇవాళ మనం ఉన్నాం. నిజంగా ఇవాళ వివేకానందుని ఎందుకు స్మరిస్తున్నాం? ఇవాళ వివేకానందుడు మన భారతదేశంలో పుట్టి ఒక భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. నిజంగా చికాగో సభలో మాట్లాడినటువంటి 2 నిమిషాలు అతనికి టైం ఇస్తే ప్రపంచ చరిత్రలో భారతదేశాన్ని ఒక శిలాఫలకం పైన నిలబెట్టినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. ఇలా నిజంగా విద్యార్థులను చూస్తూ ఉంటే యువతకు మార్గనిర్దేశం, ప్రతి ఒక్క యువతకి తను మార్గనిర్దేశం. ఇలా యువత ఎట్లుండాలి, యువత ఎట్లా ఉంటే ఎలా ఉంటది అన్న దానికి నిదర్శనం మన వివేకానందుడు. ప్రతి విద్యార్థులకు నేను ఈ సభా వేదికంగా ఏం చెప్తున్నానంటే